इमां प्रसुप्तां संजीवयन्तिकिलसिद्धिरस्यां प्राणां नमो भगवते पुरुषाय शूरोत्तंसितचन्द्रचारुकलिका चञ्चक्षिका भास्वरो लीलादण्डोलकामशलभा श्रेयो दशाग्रे स्फुरन् अन्तस्फूर्जतपारमोहनिरः प्राग्भारमुच्चाटयन् चेतः सद्वनिविजयतां ज्ञानप्रदीपोहरः आदित्यमण्डलान्तर्वर्तिनं तेजोमयं हिरण्मयं पुरुषमनुचिन्तयामि కోటేశ్వరరావు గారు రామమూర్తి గారు వ్యవహారం పురుష సూక్తాన్ని ప్రస్తావన చేయగలుగుతారు. యదైశ్చ సర్వైః అహమేవ వేద్యః అని శాస్త్రవాక్యం. యదైశ్చ సర్వైః పురుష సూక్తము, శ్రీ సూక్తము, వేదము, ఇన్ని శాస్త్రీతిహాస పురాణాలన్నీ దేన్ని అభిలక్షించి వ్యవహారం చేస్తుంది అని అంటే అహం అనేటువంటి ఒక పదార్థాన్ని గురించి మనకు ప్రతిపాదించడం కోసమే వేదం ఎంత వ్యవహారం చేసింది. పురుష సూక్తంలో కూడా పరమాత్ముడు విరాట్ స్వరూపుడు ఎక్కడ నివసిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత వైశాల్యం ఉంది, త్రిపాదములు ఉన్నాయని చెప్పి దాంట్లో పాదం మాత్రమే పరమాత్ముడి యొక్క సృష్టి, మిగిలిన త్రిపాదాలు ఆకాశంగానే ఉందని చెప్పి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మనం ఎన్ని వెళ్ళవేసుకుంటూ చేసేటువంటి దాంట్లో ఒక సారాంశం ఉండాలి. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు మా తోటి ప్రయాణికులు మాధవరావు గారు ఒక ఆయన షిప్ యార్డ్లో పనిచేస్తారు. వెంకటేశ్వర స్వామి స్వయంభువా కాదా అని ప్రశ్న వచ్చింది. వాస్తవంగా మనకి ఏమిటంటే స్వయంభూవం అయితే ఏమి, స్వయంభూవం కాకపోతే అనే విషయం ముందర మనకి దేన్ని స్వయంభూవం అంటున్నారు. ఎందుకంటే ఈరోజు విషయానికి అహం గురించి ఏదని చూపిస్తారు. దేన్ని స్వయంభూవం అంటున్నారంటే కొండ మీద విగ్రహాన్ని దానంతరం ఆకారం చెందింది కాబట్టి స్వయంభూవం. ఈ ప్రపంచంలో దానంతరం పుట్టనిది ఏదైనా ఉందండి? అన్నీ దానంతరం ప్రభవించింది. ఈ శరీరం కూడా దానంతరనే ప్రభవించింది. తర్వాత స్వయంభూవం అనే విషయం వచ్చేటప్పటికీ ఇప్పుడు పురుష సూక్తం చెప్పారు కదండి, ఒక్క వాక్యం అన్నా మన మనస్సులో ఉత్పన్నమైందా? ఎవరో చెప్పిందని మనం వల్ల వేస్తున్నామా? స్వయంభూవం అంటే ఏంటంటే నేను 10 వాక్యాలు చెప్తే ఒక్క వాక్యం కూడా నా కర్తృత్వంతో వాక్యం. పరమాత్ముడు చెప్పాడు, ఆ వాక్యాలు నేను వెళ్ళవేస్తున్నానని చెప్పినట్టుగా కదండి వెళ్ళవేస్తున్నాను. ఏవైతే స్వయంభూ వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాలు మాత్రమే లోకంలో పరమాత్ముడి యొక్క శక్తితో సంయోగం చెందడానికి అనుకోదు. ఇంకొంచెం అట్లా పక్కన పెట్టుకుంటే వేదైశ్చ సర్వైః అహమేవ వేద్య అంటే అహం యొక్క స్వరూపం ఏమిటండి? అది పిండి పదార్థమా, లేకపోతే ఉప్పుతో తయారు చేశారా, లేకపోతే చక్కెరతో తయారు చేశారా, లేదా మాంసంతో తయారు చేశారా, దేంతో తయారు చేశారు అనేది మనం విచారణ చేయాలి. అహం యొక్క స్వరూపం కావాలి కదండి. అహమే కదా వేదాంతం అంతా చెప్పింది, అహం గురించే కదా చెప్పింది. ఇప్పుడు అహం గురించి తెలిస్తే మనం ఏం చేస్తాము? మన రమణమూర్తి గారు ఎప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు 2320 సంస్కృత ధాతువులు. ఇప్పుడు మన గురించి మనం చెప్పుకునేటప్పుడు మీ గురించి ఒక 4 మాటలు చెప్పండి అంటే బాగా మాట్లాడతాడు, బాగా వింటాడు, బాగా నడుస్తాడు, బాగా తింటాడు. దీని గురించి ఇంకేమన్నా మన గురించి చెప్పుకోవాల్సి ఉందా అండి? ఇక్కడ కూడా మనం ఏం చేసాం, ఒకసారి చెప్పేది కొంత ఉపోద్ఘాతం ఉండాలి. ఏమిటి ఆ ఉపోద్ఘాతం అంటే స్థూల సూక్ష్మ కారణాన్ని 3 శరీరాలు. స్థూల శరీరం అంటే ఏంటి? బాహ్య శరీరం. దాన్ని శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే మాంస ఉదిర స్నాయు మేధో మజ్జాస్తి సంకులం పూర్ణం మూత్రపురీషాభ్యాం స్థూలం నింద్యమిదం బహు. అంటే ధాతువులు, మాంసము ఇత్యాది పదార్థాలు, మలము, మూత్రం
అంటే స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటండి? భావ శరీరం పంచతన్మాత్రలతో కలిసి మనకైతే కారణ శరీరాన్ని చూస్తాం. కారణ శరీరం వచ్చేటప్పటికి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 4 ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో స్థూల శరీరాన్ని మళ్ళీ లోక ధర్మాన్ని బట్టి వర్గీకరిస్తే 846 కండరాలు, 210 ఎముకలు, 103 కీళ్ళు. ఇది వైదిక శాస్త్రానుసారం మన యొక్క స్థూల శరీరం యొక్క పుస్తకం. ఇప్పుడు మీరు మీకున్న శక్తులతో ఏం చేయదలుచుకున్నారు అని యోచించడానికి ముందర 2300 క్రియాపదాలకి మీరు కర్తృత్వం వహించగలిగే శక్తులను పొందున్నారా? ఏ క్రియలకు మీరు కర్తగా ఉండగలరు? 2300 క్రియాపదాలు చెప్పారండి. ఒక్కొక్క క్రియను తీసుకుని దీనికి నేను కర్తను అని చెప్పుకుంటూ వెళ్ళండి. మాట్లాడగలరు కదా, కర్త. నడవడం కర్త. ఈ విధంగా 2300 క్రియాపదాల్లో ఎన్ని క్రియలకు మీరు కర్తగా ఉన్నారు, ఎన్ని క్రియలకు మీరు కర్మగా ఉన్నారు, ఎన్ని క్రియలకు కేవలం క్రియగా ఉపకరణంగా ఉంటుంది. ఇప్పుడు వేదంలో ఉన్న వ్యవహారం అహమ్మే వైద్య కదండి. మనం లఫ్టర్ జోహారీ విండో రామమూర్తి గారు చదువుంటారు. వాట్ ఈస్ జోహారీ విండో? మర్చిపోయాను. సంజయ్ భూషణ్. వాట్ ఈస్ జోహారీస్ విండో? జోహారీ ఈజ్ a scientist, one who tried to identify the spread of ego. ఈగో ఎంతవరకు వెళ్ళింది, ఈగో వైశాల్యం ఉందా అని చెప్పడం కోసం జోహారీ అనేవాడు. ఇక్కడే అక్కడ మొదలు. సెల్ఫ్ అన్నాడు. సెల్ఫ్ హ్యాస్ 2 parts. వాట్ ఆర్ దే? known and unknown. Known self and unknown self. The known part is again divided into 2 parts. Known to me and known to others. Unknown part is again divided as unknown to me and unknown to others. How many selves have come? 4 selves have. Known self is known as private self. Unknown self is known as blind self. Known to others is known as public self. Unknown to others also is dark self. This dark self is also known as God. Johari did not work on this dark self. ఇప్పుడు ఆ డార్క్ సెల్ఫ్నే అహంకారం అంటే. నా స్వరూపాన్ని ఇప్పుడు నేను చెప్పాలి. డార్క్ సెల్ఫ్ అంటే ఏంటంటే నేను తినగలను కదండి. ఏం తినగలను? మాంసం తినగలను, మట్టి తినగలను, నీళ్ళు తినగలను, అన్నీ తింటూ రాసుకుంటూ వెళ్ళండి. అది తినలేనన్నా అనుకోండి. మీ యొక్క స్వరూపాంశ అంటే మీకు ఏం తెలుసు మీ సెల్ఫ్ గురించి? ముత్తులూరు శ్రీనివాస శాస్త్రి గారు నా స్నేహితుడు. నమస్కారం. అంటే స్వరూపతత్వాన్ని మనకి ఎంత తెలుస్తూ వెళుతూ ఉందో, నేను ఇది చేయగలను కర్తగా వెళ్ళిపోతూ ఉన్నారు కదండి. మీరు చెప్పగలిగిన వాక్యాల్లో కర్మస్థానానికి రండి. అందరూ వ్యాకరణ పరంగానే చూడండి. ఎందుకంటే వ్యాకరణానికి కూడా అద్వైత శాస్త్రం అంటే పాణిని వ్యాకరణాన్ని చేసేటప్పుడు అన్ని వాక్యాలను రచించడానికి హేతువుల్ని కల్పిస్తూ పాణిని ఏం చెప్పాడంటే, ఈ వ్యాకరణం చేత ఈ శరీరంతో చేయగలిగిన సమస్త క్రియలు చెప్పబడవలసి. ఈ క్రియలతోనే నేను పరమాత్మని సంతోషపెట్టాను, ఈ క్రియలతోనే పుణ్యాన్ని సంపాదించాను, ఈ క్రియలతోనే పాపాన్ని సంపాదించాను, ఈ క్రియలతోనే అప్రాప్యమైనటువంటి వస్తువుని సంపాదించాను.
ఈ క్రియలతోనే సాధ్యమైనటువంటి వస్తువులు వదిలిపెట్టాలి. అంతే కదండి. ఇప్పుడు ఈ క్రియల యొక్క సత్తా జ్ఞానము మన శరీరంలో ఒక చోట దాగబడి ఉంది అని మనం అనుకున్నాం అనుకోండి. ఉదాహరణకి నా ఇంట్లో ఒక కుక్క ఉంది, ఎక్కడో ఒక మూటానికి దాన్ని కట్టిపెట్టున్నాను అని మనం అనుకున్నాం. ఆ రకంగా ఇప్పుడు మీరు చేయగలిగిన అన్ని క్రియల యొక్క శక్తుల్ని మీరు దాచిపెట్టుకుని కొన్ని క్రియల్ని ద్వేషిస్తున్నారు అనుకోండి, అవి మీకు పారమార్థిక సిద్ధి. అవునా కదా? ఇప్పుడు మీరు ఎన్ని క్రియలు చేయగలుగుతారు? జోహారీ విండో ప్రకారం చెప్పండి. జోహారీ has identified 54 adjectives of qualifying the set. 54 adjective set. ఏమని? let us suppose I am beautiful అన్నాడు. I know I am beautiful. I can remain beautiful. I can convince others to be beautiful. ఈ బ్యూటీ అనే ఒకదానికి ఎన్ని అడ్జెక్టివ్స్ పెట్టుకుంటూ వచ్చాడు. నేను మాట్లాడగలను, ఎదుటి వ్యక్తి వినేటట్టుగా మాట్లాడగలను, వినకుండా ఉండేటట్టు మాట్లాడగలను, ఏడ్చేటట్టు మాట్లాడగలను, వాడు నవ్వించేటట్టు మాట్లాడగలను, నిద్రపోయేటట్టుగా మాట్లాడగలను, 10 మంది మేల్కొంటే ఒక్కడు మాత్రమే నిద్రపోయేటట్టు మాట్లాడగలను. ఇది మంత్రశాస్త్రం కదండి. మంత్రశాస్త్రం అంటే ఏమిటండి? అంటే ఏమిటి? శబ్దే బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాది గచ్చతి. అసలు కనివేంట పట్టుకో. శబ్దే బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాది గచ్చతి. శాస్త్రంలో చెప్పినటువంటి అన్ని శబ్దాలలో చెప్పబడినటువంటి క్రియాశక్తులను ఆత్మయందు ఆరోపించి లోకంలో సమస్త క్రియలను చేయటానికి నేను శక్తుల్ని నేను చెప్పడం కోసమే మీరు భగవంతుడిని ప్రార్థన చేస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి 840 కండరాల్లో ఏ కండరాన్ని వాడి ఏం చేయదలుచుకుంటున్నారు? పులి మిమ్మల్ని భయపెడుతుంది, సింహం మిమ్మల్ని భయపెడుతుంది, ఒకటి మీ యందు దయను ఉత్పత్తి చేస్తుంది. మీ ముందర ఒక నిలబెడతానండి నేను, మీరు ఏం చేస్తారు? ఆ వ్యక్తిలో దయను ఉత్పత్తి చేయండి. చేయగలరా? ఇప్పుడు మీరు మంత్రం అంతా అదే కదండి. పురుషోక్తం చెప్పారు, ఏదో పుష్పాలు తీసుకొచ్చారు, మాల వేశారు, వస్త్రం ఇచ్చారు, ఇంకా హారతి చూపిస్తున్నారు, భగవంతుడు అనుకున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమి ఎదుటి వ్యక్తిలో సాధించాలని మీరు ఇవన్నీ చేస్తున్నారు? మీకు అర్థమైంది కదండి. ఎదుటి వ్యక్తి అంటే ఏమిటి? లోకంలో నేను తప్పనించి ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తీరత్యక్తేన పుంజీత మాగ్రత కస్య సిద్ధనం. ఒక రాయిని పెట్టుకుని ఆ రాయి యందు దయని, ప్రీతిని, భక్తిని ఆరోపించి దానివల్ల నాకు అన్నీ జరిగిపోతుందని మనం అనుకుంటున్నాం. ఈయన కపిలేశ్వర స్వామి భక్తుడు. కపిలేశ్వర స్వామి మీద కపిలేశ్వర స్వామిని ఆవహించే వాక్యాలు ఏవి? ఒక లింగం ఉంది, ఇది కపిలేశ్వర లింగం, ఇది జ్ఞానలింగం, ఇది మల్లికార్జున లింగం, ఇది జ్యోతిర్లింగం, ఇవన్నీ లింగాలు. ఈ లింగాలు యందు ఒక్కొక్క వాక్యాన్ని ఆరోపించకపోతే దేవతా సిద్ధి రాదు. శబ్దే బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాది గచ్చతి కదా. ఏ వాక్యం చేత ఈ శబ్దము ఈ యొక్క లింగంలో అతీతమైన శక్తిని ప్రవేశపెడుతూ ఉంది అది మీకు గమనించలేదు అనుకోండి. నేను 2300 క్రియాపదాలని చెప్పాను కదా. ఆ 2300 క్రియాపదాల్లో ఇంకొక 20 క్రియాపదాలు మీరు చెప్పండి. నేను చాలా రోజుల క్రితం మీకు చెప్పాను, అభిషేకం చేస్తున్నాము స్వామికి అని చెప్పాను. ఏమిటి అభిషేకం చేయడం వల్ల ప్రయోజనం? పరమాత్ముడికి ఉన్న శక్తి ఏమిటండి? అంటే బాబా సాంప్రదాయం గురించి మనకేమి ఎక్కువ తెలియదు, కానీ బాబా భక్తులు కొంతమంది నా దగ్గర వచ్చి ప్రస్తావన చేస్తూ ఉంటారు. వాడు చెప్పినటువంటి ఒక కథా విశేషం ఏంటంటే, ఎక్కడో ఒకరు కొలిమి దగ్గర పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి బాబా గారి చేయి గారిపోయింది. ఎవరో పడబోతూ ఉంటే ఆయన పట్టుకున్నారు కాబట్టి ఆయన చేయి గారిపోయింది. ఇది ఒక కథా వృత్తాంతం, మీకు తెలుసుంది. రెండో కథ ఏమిటంటే, బాబా వారు నిప్పుల్లోనే చేయబెట్టి వంట చేశారు అని చెప్తారు. ఒక బాగా ఉడుకుతున్నటువంటి పాత్రలో చేయబెట్టి వేడివేడిగా ఉన్న దాంట్లో చేయబెట్టి వంట చేస్తున్నారు అని అన్ని చోట్ల చిత్రాలు వేశారు. దీనికి వైరుధ్యం కనిపిస్తుండటం లేదా? ఏమిటి వైరుధ్యం?
నిప్పుల్లో చేయబెడితే నాకు కాలదని ఒక మహిమను ప్రదర్శించిన తర్వాత అక్కడెక్కడో కొలిమిలో కాలిపోతున్నటువంటి వాడి వల్ల నాకు కాలిపోతూ ఉంది అని చెప్పి ఈ రెండు మహిమల్ని ఒక స్వామివారి ఇప్పుడు లోకంలో ప్రదర్శించి ఏందండి ఆయన ఒళ్ళు కాలదంటున్నారు, మళ్ళీ అప్పుడప్పుడు కాలిపోతుంది, ఇది ఏమిటి అని అడగాలి కదా. మీకు అర్థమైందండి? ఏమిటి దానికి శర్మ బాగా మోహన్ శర్మ గారు ఏమన్నా చెప్పగలరు? నా ప్రశ్న అర్థమైందండి. ఏమిటి దానికి? కాలం చేయి ఆయన చేయి కాదు, వేరే వారి చేయి కాలుతూ ఉంటే ఆయన దాన్ని తప్పించారు. ఇక్కడ తను స్వయంగా తన చేతినే, అంటే వేరే వాళ్ళు కాల్చేటప్పుడు ఆయన చేయి కాలిపోవాలి, ఆయన చేయి పెడితే మాత్రం ఆయన కాలదు అన్నది రెండు శక్తులు. ఊరికే నేను ఇది తర్కం కాదండి, మీకు నేను చెప్పాను ఒకసారి, కానీ ఇక్కడ సందర్భంలో కలపటం కోసం చెప్తున్నాను. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇవన్నీ శక్తులు. కాలాలంటే నాకు కాలుతుంది, కాలకూడదంటే నాకు కాలదంతే, దానికి వ్యవహారం ఏం లేదు. కాల్చుకోవాలంటే నేను కాల్చుకుంటాను, కాల్చుకోకూడదంటే నేను కాల్చుకోను, అంతే కదండి. అగ్ని ఉన్నది, అది నన్ను కాల్చమంటే నన్ను కాలుస్తుంది, లేదంటే కాల్చదు అని చెప్తున్నాడు ఆయన. అది ఆయన చెప్పదచ్చు. లేకపోతే ఇది అది ఆయనకు తిరిగిదా వేరే వాళ్ళకి చెప్పడం కోసం చేశారా? మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదండి, నాకు మాట్లాడాలని ఆరాటం ఉంది, మాట్లాడాలనుకోండి, దానికి వివక్ష అనిపిస్తుంది. అంటే నోరుంది, మాట్లాడకుండా వీడు ఎంతసేపు ఉన్నాడు. ఇప్పుడు వేదయిశ్చ సర్వై అహమేవ వేద్య కదండి. మీ యొక్క అహం స్వరూపము ఎంతకాలము ఈ క్రియను పట్టుకుని ఉంటుంది అన్నది మొదటి క్రియ. నాకు మృత్యు వస్తుంది అని చెప్పాను కదండి. మృత్యు అంటే ఏమి? ఇప్పుడు మీరు పురుషోక్తం చెప్పారు కదండి, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు, ప్రతిరోజు బొట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, బొట్టు పెట్టుకున్నాను, తిలకం పెట్టుకున్నాను, స్నానం చేశాను, పొరలాడాను, కీళ్ళు చేతులు ఆడించాను, ఇవన్నీ చేశాను. వీటి వల్ల ఏం జరగాలని నేను సంకల్పం చేశాను. శంకరోత్పాదులు అడిగారండి దీన్ని, వేగ చూడాలి. అర్థశ్చ నిశ్చయ దృష్ట విచారేణ హితోక్తిత న స్నానేన న దానేన న ప్రాణాయామ సిద్ధేనవా. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు ఒక కష్టం వస్తే కష్టం పోగొట్టుకోవడానికి నేనేం చేస్తున్నాను? ఎక్కడో కొండ మీద స్వామివారు ఉన్నారు, వారిని చూస్తే నాకు కష్టం పోతుంది. ఎక్కడో స్వామివారు ఉన్నారు, వారి చుట్టూ తిరిగితే నాకు కష్టం పోతుంది. పొరలాడితే కష్టం పోతుంది, అంటే అంగప్రదక్షిణ చేస్తే కష్టం పోతుంది. ఏమండి, వారు ఇచ్చిన ప్రసాదాన్ని తింటే కష్టం పోతుంది. చూసారా? ఇప్పుడు మనం కష్ట నివారణకు మనం కల్పించుకున్నటువంటి క్రియలు ఏవి? ఇవే కదండి. నేను ప్రసాదం తింటే నాకు కష్టం పోతుంది, నేను చేతితో పుష్పాలు తీసుకుని స్వామివారి మీద పెడితే నాకు కష్టం పోతుంది, లేకపోతే ఇప్పుడు ఇవన్నీ క్రియలు అయిపోయినాయి. ఇప్పుడు ఏమన్నాడు? సమిత్పాణి సమిధ అని పురుషోక్తంలో ఒక చోట వచ్చింది. సమిధ్యసి అని మనం సంవిధానంలో చెప్తున్నాం. సమిధ అంటే ఏంటండి? ఏంటి? వ్యవహారం కోసమే. ఇవన్నీ క్రియలు మీరు చేసిన తర్వాత నాకున్న ఈ క్రియాశక్తులని నేను పొందవలసిన వస్తువును సంపాదించటాని కోసము వాడుతున్నాను అని చెప్తే, ఆ విధంగా వాడితే మీకు ఆ శక్తిని ఎవరిస్తారు అన్నదే అహం జ్ఞానం. ఇప్పుడు మీరు పాడగలరు. త్యాగబ్రహ్మం ఏం చేశారండి భగవంతుని సంతోషపెట్టడానికి? త్యాగబ్రహ్మం ఏం చేశారండి? కీర్తనలో పాడాడు. ఆయన ఏమనుకున్నాడంటే, సంగీతంలో రాగయుక్తంగా నేను పాడినట్లయితే పరమాత్ముడు సంతోషపడి నాకు మోక్షం ఇస్తాడు అంటే దానికి నాగోపాసన అని చెప్పాడు. సరే, ఒక చోట కూచిపూడి స్వామి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఏమిటి? కూచిపూడి భాగవత. ఆయన ఏం చేశాడంటే, నా కాళ్ళను చేతులను నేను లయబద్ధంగా కదిలిస్తాను కాబట్టి నాకు ముక్తినివ్వాలి అంటే చిదంబర నటరాజస్వామిగా. అంటే ఇక్కడ ఏమీ లేదండి, మీకున్న శరీరావయవాలను
పరమాత్ముడికి ఆనందం కలిగించేటట్టుగా ఉపయోగించడంలో ఉన్నటువంటి మీ యొక్క సామర్థ్యానికి భగవంతుణ్ణి సంతోషపెట్టే శక్తిగా మనం భావిస్తాం. ఉపాసన అంటే మీరు నీళ్లు పోస్తే స్వామివారికి నీళ్లు పోస్తే నాకు ఆనందం వస్తుంది, లేదా స్వామివారికి ఆనందం వస్తుంది. నేను నృత్యం చేస్తే నాకు ఆనందం వస్తుంది, లేకపోతే స్వామివారికి ఆనందం వస్తుంది. ఇప్పుడు మీకు తెలిసిన అన్ని క్రియలను నేను ఇంతకుముందు ఏం చెప్పానండి, అన్ని క్రియలకు ఎప్పుడూ కర్తగా ఉండాలని బ్రహ్మజంతు ఉండదు, అన్ని క్రియలకు కర్మగా ఉండకూడదని బ్రహ్మజంతు ఉండదు. కర్త అయితేమి, క్రియ అయితేమి, కర్మ అయితేమి. ఇప్పుడు ఒక చోట రావణుడిని చంపాడు. చంపటం అనే క్రియకు కర్త ఎవరండి ఇక్కడ? ఎవరు? రావణుడు. కర్మ ఎవరండి? రావణుడు. ఇప్పుడు కర్మ ఇక్కడ దుష్టుడుగా మనం కర్తను గొప్పవాడు అనుకున్నాం కదండి. కర్తను ఎప్పుడైతే మనం గొప్ప వేదవాక్యాల్లో అదే కదండి. ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని చెప్తున్నాము. ఇప్పుడు ఏమిటండి, ఒక పురుషోక్తిలో ఒక వాక్యం చెప్పండి. ఏదో ఒకటి. ఇప్పుడు పరమాత్ముడి పురుషోక్తం 3 వాక్యాలు చెప్తుందండి. ఒకటి బాహ్యమైన తత్వాన్ని గురించి చెప్తుంది, ఒకటి అంతరమైన తత్వాన్ని గురించి చెప్తుంది, తర్వాత 2 తత్వాలు కలిపేదాని గురించి. పరమాత్ముడు సహస్ర శీర్షా పురుష అన్నారు. భగవంతుడికి సహస్ర శిరస్సులు ఉన్నాయి అని చెప్తారు. అది ఇమాజినరీయే కదా, మనకు కనపడలేదు, చూసిన వాడు మనం చూడలేకపోతున్నాం. 1000 తలకాయలు పరమాత్ముడికి ఉంటే ఏమి, ఒక తలకాయ ఉంటే మీకేమి? ముందర తెలియాలండి, భగవంతుడికి 1000 తలకాయలు ఉన్నాయి అని మీరు చెప్పారు. 1000 తలకాయలు దాకా 2 తలకాయలు వేసుకొని మరి రెండో ఒక పిల్లవాడు పుట్టాడు, వాడిని మీరేం చేస్తారు? డాక్టర్ తీసుకెళ్ళిపోతున్నారు కదండి. 1000 తలకాయలు ఉండేవాడిని మీరేం చేస్తారు? ఒకడికి 2 చేతులు, ఒకటి నాకు తెలిసి ఒకటికి చేతికి 6 వేళ్ళు ఉన్నవాడు ఒక నాకు తెలుసు. నా దగ్గరకు ఒక పర్యాయం వచ్చాడు, స్వామి 6 వేళ్ళు ఉన్నాయి నా చేతులకి, ఏం చేయమంటారు? నీకు ఇంకేమి టైపింగ్లో ఇంకొక ఫింగర్ యాడ్ అయ్యింది, అప్పుడప్పుడు ఎక్స్ట్రా కావాలనుకో బెనిఫిట్, కట్ చేసేస్తానని చెప్పాడు. నువ్వు కట్ చేయొద్దు, 24 ఫింగర్స్ యూజ్ చేసుకొని ఇంకా బాగా టైపింగ్ నేర్చుకో. దానిలో ప్రాబ్లం ఏముంది? 24 వేళ్ళు వచ్చేది. ఇక్కడ మీ అవయవ శక్తిని వాడి, ఇప్పుడు అహం గురించి చెప్పాలి కదండి. మీ కోరికలు చెప్పండి. మీ కోరికలు 3 రకాలండి. మీకోసం మీరు కోరుకునేది, వేరే వాళ్ళ కోసం మీరు కోరేది, ఎందుకు కోరుతున్నామో తెలియకుండా కోరేది. మీకోసం మీరు స్వేచ్ఛ, పరేచ్ఛ, అనిచ్ఛ అని 3 కోరికలు. మీకోసం మీరు కోరుతున్న కోరికలు నాకు చెప్పండి. నాకు ముందర మీకు పరమాత్ముడు ఉదయిస్తాడా లేదా అని చెప్పడం కోసం. భగవంతుడిని కోరుతున్నాం కదండి మనం, పరమాత్ముడు ఇస్తాడు అని కదా మనం అనుకుంటున్నాం. మీరు ఏదైనా ఇప్పుడు కూర్చొని స్వామివారి దగ్గర కూర్చొని ఒక స్తోత్రం చెప్పారు అంటే, అయ్యా నేను నిష్కామంగా చెప్తున్నాను అనండి.